హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మనం పశ్చిమంలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలా ఫ్రెండ్స్ పక్కకున్న ప్రాపర్టీస్ కూడా చూసుకున్నా కూడా సేమ్ బిల్డర్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్ గుంటూరు టు టువర్డ్స్ పశ్చిమంలో పోయే దారిలో వినాయక్ నగర్ అనేది వస్తుందండి. అక్కడి నుంచి 600 మీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. చాలా దగ్గర ఉంటుంది రోడ్ నుంచి కూడా. అలాగే ఫ్రెండ్స్ ఫేజింగ్ చూసుకున్నట్టయితే కనుక మనకి 22.5 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 60 ఉంటుందండి. ఈస్ట్ ఫేజింగ్ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది. G+1 పర్మిషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్రాపర్టీ లోపలికి వెళ్ళే ముందు ఒకసారి ఎలివేషన్ కూడా చూసుకుందామండి. ఎలివేషన్ కలర్స్ కూడా చూసుకోవచ్చండి, చాలా బాగా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో కేవలం 2000 రూపీస్కే ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా కొత్తగా ఎవరైనా చూసేది ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాము. ఒకసారి పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చండి. ఒక కార్తో పాటు ఒక 5-6 బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చండి. అంత పెద్దగా ఉంది పార్కింగ్ ఏరియా వచ్చేసి. అలాగే పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సంప్ అనేది రావడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్కి కూడా మొత్తం గ్రానైట్ వేసారండి. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక వాషింగ్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు దక్షిణం గల్లీ వచ్చేసి 1.5 ఫీట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హౌస్ లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీస్ మొత్తం చూసే ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాము. ఈ ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 2 ఫీట్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ వాయువులో చూసుకుంటే మనకి ఒక వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది అటువైపు కూడా. అలాగే బాత్రూమ్ కూడా వచ్చిందండి, అది తర్వాత చూసుకుందాము. ఇప్పుడు మనం మెయిన్ డోర్ వైపు వచ్చామండి. మెయిన్ డోర్ కూడా చూసుకుందాం. హౌస్ మొత్తం కూడా లోపల మొత్తం కూడా విండోస్ కానీ డోర్స్ కానీ మొత్తం కూడా మనకి టేక్ వుడ్తో చేయడం జరిగిందండి. ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు, మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి సోఫా సెట్ వేసుకోవడానికి కూడా వీలు ఉంది. ఎవరైనా గెస్ట్ వస్తే కూర్చోడానికి కన్వీనియంట్గా కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ వాల్ వచ్చేసి మనకి టోటల్ కూడా రాయల్ ప్లే వేయడం జరిగింది. ప్రతి రూమ్లో కూడా ఒక వాల్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి. రాయల్ ప్లే పెయింటింగ్స్ అనేది వేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ రావడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా మనకి 2 డోర్లు కూడా, ఒకటి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది సింహద్వారం వచ్చేసి. అలాగే ఉత్తర ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే విండో కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా మాత్రం ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్. దక్షిణ వైపు కూడా మనకి పెద్ద సైజులో విండో రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి సీలింగ్ కూడా చూసుకోవచ్చు, డిజైన్ కూడా. ఇప్పుడు మనం కిచెన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఓపెన్ కిచెన్ అనేది రావడం జరిగింది. ఈ కిచెన్లో ఫ్రెండ్స్ మనకి సపరేట్గా పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. వైట్ టైల్స్ వేశారు. సపరేట్గా విండో కూడా కేటాయించడం జరిగింది. పూజా గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ కూడా ఇచ్చారండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది, చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి సర్వింగ్ గురించి ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగింది. కింద వైపు ఉన్నటువంటి సెల్స్ చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ అండ్ సజ్జా. ఇది వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి విండో. ఇది వచ్చేసి పైన వచ్చేసి ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే వాటర్ ప్యూరిఫైర్ గురించి కూడా మనకు ప్లగ్ పాయింట్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సపరేట్గా మనకి డైనింగ్ ఏరియా కాబట్టి వాష్ బేసిన్ అనేది కూడా రావడం జరుగుతుంది. టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ అండ్ కిచెన్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా విశాలంగా రావడం జరిగింది. డబల్ కట్ మంచం అనేది ఈజీ వచ్చేస్తుంది. దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో. అలాగే ఈ వాల్ కూడా చూసుకోవచ్చు అండి, రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. తూర్పు నైరుతిలో బీరా పాయింట్. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు సెల్స్ కూడా రావడం జరిగింది. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇల్లు వచ్చేసి ఇంకా గ్రాండ్ లుక్గానే పడుతుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్ట్రన్ వస్తుందని చెప్పుకున్నాం కదండి. ఫైనల్లో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే అవన్నీ అప్పుడు లాస్ట్కి ఫిట్ చేయడం జరుగుతుందండి. ట్యాప్స్ కానీ ట్యాంక్ కానీ.
అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకునే ముందు ఇక్కడ మనకు ఒక వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూము. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుందండి. మనకి 2 బాత్రూమ్స్ కూడా వెస్ట్రన్ స్టైల్లో ఉంటుందండి, ఎందుకంటే మనకి గెస్ట్ వాష్రూమ్ అనేది మనకి ఇంటికి వాయువ్యంలో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చండి, డబల్ కట్ మంచిగా ఉన్నది, ఈజీ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ చూసుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి లో రూఫ్, ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక డిజైన్ అనేది రావడం జరిగిందండి. టోటల్గా కూడా ఏషియన్ పెయింట్స్, ఇక్కడ కూడా మనకి డస్ట్ అనేది ఎక్కడ కూడా మిక్స్ చేయలేదండి. టోటల్గా శాండ్తో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర వాయువ్యంలో ఉన్నటువంటి విండో ఇది. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డోర్స్ కానీ విండోస్ కానీ టోటల్ కూడా మనకి టేక్వుడ్తో చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ప్లైవుడ్తో ఉంటుంది ఈ డోర్స్ మాత్రం. మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టోటల్గా ఇండియన్ టేక్తో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకునే ముందు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉత్తర వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాం. ఒకసారి ఓవరాల్గా హాల్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీలో ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గెస్ట్ వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ పడమర వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకున్నామండి, మనకి 1 feet ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే సరౌండింగ్లో కూడా చాలా హౌసెస్ అనేవి ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు, టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక తూర్పు ఆగ్నేయంలో మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి, వర్షం నీళ్ళు కిందికి రాకుండా ఉండేందుకు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు అండి, టోటల్గా మనకి 8 రాడ్స్ వాడడం జరిగింది. 12 mm అండ్ 16 mm రాడ్స్ కూడా వాడడం జరిగింది. మంచి కన్స్ట్రక్షన్ అండి. మీరు పైన కూడా 3 floors కూడా వేసుకోవచ్చు అండి, అంత స్ట్రాంగ్ ఉంటుంది ఫౌండేషన్ వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి నైరుతిలో వాటర్ ట్యాంక్ అనేది కూడా రావడం జరుగుతుందండి, అది ఫైనల్లో ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే నైరుతిలో చూసుకున్నట్టయితే ఒక పిల్లర్ కూడా హైట్ రావడం జరిగిందండి, ఎందుకంటే మనకి ఆగ్నేయంలో హెడ్ రూమ్ అనేది రావడం జరిగింది కాబట్టి. సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా ఇండ్లు ఉంటాయి. ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీ వచ్చేసి మంచి రిటర్న్స్ కూడా రావడం జరుగుతుందండి. ల్యాండ్ వాల్యూ వచ్చేసి ఇప్పుడే ఇక్కడ 33 నుంచి 35 వరకు నడుస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పెద్దంబర్పేటని చూసుకున్నట్టయితే మనకి 2.5 kilometers ఉంటుందండి, కేవలం 2.5 kilometers. హైట్నాన్ని చూసుకుంటే కనుక మనకి 4.5 kilometers ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి 85 lakhs చెప్తున్నారండి, దట్ టు నెగోషియబుల్. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుందండి ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే. డిస్ప్లేలో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు బిల్డర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, డైరెక్ట్ మీరు బిల్డర్ కూడా కాల్ చేసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా బిల్డర్కి కాల్ చేసినా కూడా, మీరు ఇక్కడికి రావాలన్నా కూడా లొకేషన్ అనేది బిల్డర్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకుంటే మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కేవలం 2,000 రూపాయలకే హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ అనేది ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.